Andarki Namaskaram. My name is Naushad. My today topic is World Wide Web and web server and web pages and also websites గురించి present తెలుసుకుందాం. In previous లో మనము ఇంటర్నెట్ అండ్ ట్రబుల్ షూటింగ్ గురించి తెలుసుకున్నాము. దాని కంటిన్యూషన్ గా వీటి గురించి తెలుసుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెబ్ అంటే తెలుసుకుందాము. ది వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ దట్ ఈజ్ అవైలబుల్ టు ది పబ్లిక్. ఎందుకంటే మనకు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా మనము ఇంటర్నెట్ యూస్ చేసేదానికి వరల్డ్ వైడ్ వెబ్ అనేది మనకు ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉండే సైట్స్ అన్నమాట. ఇఫ్ ఎ సైట్ హ్యాస్ వరల్డ్ వైడ్ వెబ్ www ఇన్ ది అడ్రస్ అంటే మనం మామూలుగా చూడండి, అడ్రస్ అంటే చూపిస్తున్నాను సింపుల్ గా. ఇది ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ అనుకున్నాము. దీని ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇది వెబ్ పేజ్ లా ఉంది. మనము ఇక్కడ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది చూడండి. దీన్ని ఇక్కడ మనము ఏదైనా అడ్రస్ అంటే మనకు కావాల్సిన డేటా కానీ ఏదైనా కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే విధంగా ఉంది. సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ ఏ యుఆర్ఎల్. ఇక్కడ అడ్రస్ చూడండి, ఇక్కడ సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ ఏ యుఆర్ఎల్ రెండు ఒకటేనండి. ఇక్కడ సెర్చ్ చేసినా మనకు రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇప్పుడు www జస్ట్ వరల్డ్ వైడ్ వెబ్ అని ప్రెస్ చేశా. చూడండి, ఇక్కడ దానికి సంబంధించినది ఇంతకు ముందు నేను హిస్టరీ అనేది ఉంది. వరల్డ్ వైడ్ వెబ్ ఖాన్ అకాడమీ దానికి సంబంధించిన డేటా మొత్తం తీసుకుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే వెబ్ సర్వర్ ద్వారా డేటాబేస్ నుండి ఇంటర్నెట్ నుండి వెబ్ సర్వర్ లో ఉండే డేటా మనకు HTML కన్వర్ట్ అయ్యి మనకు వ్యూ అంటే చూడడం కనబడుతుంది కదండి, అది వెబ్ పేజ్ అంటారు. వెబ్ పేజ్, వెబ్ బ్రౌజరు, వెబ్ పేజ్, HTML, వెబ్ బ్రౌజరు, ఇంటర్నెట్, వెబ్ సర్వరు, డేటాబేస్. ఇది ఒక చైన్ లింక్ అన్నమాట. సో వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనకు డేటా అనేది వ్యూ కాదు. ఇఫ్ చూడండి, we do not have access to many part of the internet అంటే మనము ఈ ఇంటర్నెట్ లో వరల్డ్ వైడ్ వెబ్ అంటే కేవలం వెబ్ జస్ట్ వరల్డ్ వైడ్ www అంటే ఏ సైట్ కొట్టినా మనకు ఓపెన్ అవుతుంది అనేది తప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, యుఎస్ మిలిటరీ వాళ్ళు ఉంటారు. మిలిటరీ వాళ్ళు వద్దండి, యుఎస్ వాళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటికి యాజ్ ఎ బార్డర్ దాటింటారు. ఎగ్జాంపుల్, యుఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఎవరినైనా థీఫ్ పట్టుకోవాలనుకోండి, ఒక బార్డర్ వస్తుంది. ఎగ్జాంపుల్, వేరే దేశం యొక్క బార్డర్ వస్తుంది. ఇక్కడ నుండి అటుపక్క పోవాలనుకుంటున్నారు, ఎందుకంటే వాడిని పట్టుకోవాలి. కానీ ఇక్కడ మధ్యలో ఒక బ్రిడ్జ్ అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంటుంది. అందులోకి వెళ్ళాలి అంటే యాజ్ ఏ సోల్జర్ కానీ మేము కానీ నేనున్నాను, ఈ చోటు నుండి వేరే చోటుకి వెళ్తాను, ఎందుకంటే ఇది ఇండియా కాబట్టి నాకు పర్మిషన్స్ ఉన్నాయి. అదే ఇక్కడ నుండి పాకిస్తాన్ పోవాలంటే ఖచ్చితంగా నాకు బార్డర్ అనేది ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, ఖచ్చితంగా పాస్పోర్ట్ అడుగుతాడు, తర్వాత నా ఐడెంటిటీ అడుగుతాడు, ప్రతిదీ అడుగుతాడు. అదే మనకు ఇంటర్నెట్ లో ఇలాంటివి రిస్ట్రిక్టెడ్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను గూగుల్ మ్యాప్స్ లో అమెరికా గురించి తెలుసుకోవాలనుకోండి, జస్ట్ అమెరికాని టైప్ చేస్తే దానికి సంబంధించిన అన్ని వచ్చేస్తాయి. దానికి సంబంధించినవి ప్రతిదీ మనకు ఆటోమేటిక్గా వస్తుంది.
ఇక్కడ చూడండి, ది వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ దట్ ఈజ్ అవైలబుల్ టు ది పబ్లిక్. అంటే ప్రపంచం మొత్తంగా ఉన్న వెబ్ డేటా మొత్తం అనేది యాజ్ ఎ బేసిక్ డేటా అనేది పబ్లిక్, ఎవరైనా సరే దాంట్లో మనము చూసుకోవచ్చు. వి డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు మెనీ పార్ట్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ లో కేవలం ఒక్క డేటానే కాదు, ఏదైనా సరే అంటే దానికి రిలేటెడ్ గా ఉండేటివి అన్ని డిస్ప్లే అవుతాయి. అందులో మనకు కావాల్సినవి చూస్ చేసుకోవచ్చు. సో వరల్డ్ వైడ్ వెబ్. తర్వాత వెబ్ సర్వర్. వితౌట్ సర్వర్, ఇది సర్వర్ అంటే మనకు సర్వీస్ ప్రొవైడర్ అంటారు. దీనికి ముఖ్యంగా ఇంటర్నెట్ కి కేవలం సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, కానీ డేటా అనేది సెండ్ చేయడానికి తీసుకోవడానికి మనకు సర్వీస్ అనేది, ఇంటర్నెట్ కి మాత్రం డబ్బు అనేది ఎక్కడ ఖర్చు పెట్టరు. బాగా ఆలోచించండి, ఇంటర్నెట్ కి డబ్బులు అనేది ఖర్చు పెట్టరు. వాటిని ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కి మెయింటెనెన్స్ ఖర్చులకు మాత్రమే తీసుకుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ఇంటర్నెట్ గురించి ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఉంది. ఆ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నేనున్నాను, ఒక పీడిఎఫ్ ఫైల్ టోటల్ నేను టైప్ చేసి ఒక వెబ్సైట్ లో పెడతాను. యాజ్ ఏ పబ్లిక్ రిసోర్స్, పబ్లిక్ యూస్ఫుల్ గా నేను డేటా అనేది నెట్ లో మాత్రం అప్లోడ్ చేస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి సంథింగ్ 2 KB 3 KB ఉంటుంది కదా. ఆ KB అనేది జస్ట్ ఆ ఎంబీలకి పర్ డే నేను 1 GB వాడతాను అనుకోండి. ఆ 1 GBకి మాత్రమే నేను డేటా అనేది అమౌంట్ అనేది ఇస్తున్నాను. కానీ నేను డేటా టైప్ చేశాను కదా, దానికి సపరేట్ అమౌంట్ అనేది ఆన్ స్పాట్ గా నేను ఇవ్వడం లేదు. జస్ట్ మనకు మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఇంటర్నెట్ వారు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. వెబ్ సర్వర్. ది ఫైల్ స్టోర్ ఆన్ వెబ్ సర్వర్ ఆర్ రీడ్ బై బ్రౌజర్స్ సచ్ యాజ్ ఫైర్ఫాక్స్, సఫారీ, క్రోమ్ ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. చూడండి, మనము చేసిన ఒక వెబ్ స్టోరేజ్ అంటే డేటాబేస్ లో స్టోర్ అయిన డేటాని వెబ్ సర్వర్ ద్వారా, డేటాబేస్ ఉండే డేటాని వెబ్ సర్వర్ ద్వారా వెబ్ బ్రౌజర్ లో చూడడానికి, వ్యూ, క్రోమ్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, ఫైర్ ఫాక్స్, వీటిలో మనకు వ్యూ అంటే చూడడానికి, విచ్ కన్వర్ట్ దిస్ ఫైల్ ఇంటూ ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఫర్ యూ టు వ్యూ. అంటే మనకు డేటా అనేది సర్వర్ ద్వారా దాని నుండి బ్రౌజర్ లో చూడడానికి మనకు ఫైల్ కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసింటాము ఎన్క్రిప్ట్, డీక్రిప్ట్. అదే విధంగా మనకు ఏదైనా సరే డేటా అనేది ప్యాకెట్స్ అంటారు. ప్యాకెట్స్ రూపంలో మనకు డేటా అనేది షేర్ అవుతుంది. సింపుల్ కట్ ఆఫ్ ప్యాకెట్స్. టోటల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 1 MB ఉంటుంది. 1 MB డేటాని నేను ఇంటర్నెట్ ద్వారా మీకు సెండ్ చేయాలి అంటే 1 MB మొత్తం ఒకేసారి రాదు. ఆ 1 MB అనేది కరెక్ట్ గా పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. కేబీలో ప్యాకెట్ గా యాజ్ ఏ డాట్ గా కట్ అయ్యి మనకు ప్యాకెట్ రూపంలో డేటా అనేది సెండ్ అవుతుంది. అది మనకు కనపడదు, కానీ మనకు డేటా అనేది అదే విధంగా అవుతుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సాంగ్ డౌన్లోడ్ చేయండి, అట్ ఏ టైం మనకు 5 MB అట్ ఏ టైం కాదు, మినిమం 1 KB అనే డిఫరెన్స్ ఉంటుంది. ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నా సరే మినిమం 1 సెకండ్ అయినా పడుతుంది. మినిమం 1 సెకండ్ అయినా మనకు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవడానికి టైం పడుతుంది. యువర్ బ్రౌజర్ కమ్యూనికేట్ విత్ వెబ్ సర్వర్ టు బ్రింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. అంటే మన బ్రౌజర్ అనేది, ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేశాను, ఆ డేటా అనేది వెబ్ సర్వర్ ద్వారా, మెయిన్ సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ ద్వారా మనకు డేటాబేస్ లో నుంచి డేటా అనేది రిక్రూట్ అవుతుంది. ఆ రిక్రూట్ అవడానికి ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది అవసరం. అసలు ఇంటర్నెట్ అంటే ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ 1 to many. ఇక్కడ సర్వర్ కి కంప్యూటర్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఇంటర్నెట్. మనకు వెబ్ సర్వర్స్ మన టోటల్ త్రూ అవుట్ వరల్డ్ లో చాలా ఉన్నాయి. అందులో చూడండి, ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, ఆర్కెల్ సర్వర్స్ అంట. ఇవన్నీ మనకు వరల్డ్ వైడ్ ఫేమస్ సర్వర్స్ అన్నమాట. ట్విట్టర్, ఇంటెల్, ఆర్కెల్, ఇవన్నీ మనము ఆల్రెడీ మనకు తెలిసినటివే. ఇక్కడ కనపడుతున్నాయి అన్ని, ప్రతిదీ డిస్నీ, ఇంటరాక్ట్, ఇవన్నీ లింక్డ్ ఇన్, మనం ఇవన్నీ వినింటాం. ఇవన్నీ మనకు వెబ్ సర్వర్స్. అంటే వీళ్ళు సర్వర్ గా ప్రొవైడ్, ఒరాకిల్ సర్వీస్ ఎక్కువగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి, DBMS కి మనకు ఆర్కెల్ అనేది
సాఫ్ట్వేర్ ఎక్కువగా మనకు డేటాబేస్ స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. క్లయింట్ ఉంది, వెబ్ సర్వరు, డేటాబేస్. ఇక్కడ క్లయింట్ అంటే ఎగ్జాంపుల్ మనకు యాపిల్ ల్యాప్టాప్ అనుకోండి, తర్వాత పీడిఏ ల్యాప్టాప్స్, పీసీస్, ఇవి క్లయింట్స్. ఇవే కాకుండా మొబైల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తాయో వాటిని క్లయింట్స్ అంటాం. ఇంటర్నెట్ ని ఏదైతే యాక్సెస్ చేసుకుంటాయో వాటిని క్లయింట్స్ అంటాం. వెబ్ సర్వర్, జేఎస్పి, జావా సర్వర్ పేజ్, స్టోర్ హర్ అంటే ఎగ్జాంపుల్ మనకు ముఖ్యంగా ప్రీవియస్ గా ఇప్పుడైతే హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఉంది, దాని ద్వారా అవుతుంది. ఇంతకు ముందు లైనెక్స్, యూనిక్స్ అంటే కోడింగ్ లాంగ్వేజ్ లో ఉన్నప్పుడు మనకు ఎక్కువగా జావా అనేది యూజ్ చేసేవాళ్ళు. అందులో ముఖ్యంగా అపాచీ వెబ్ సర్వర్స్ అంట, ఆర్కెల్ డేటాబేస్ ఎగ్జాంపుల్స్. ఇవి కాకుండా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకు మన డేటా అనేది స్టోర్ చేసి ఇందులో కన్వర్ట్ అయ్యి ఇంటర్నెట్ ద్వారా మనము రిక్రూట్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ వెబ్సైట్స్? మనం వింటుంటాం ఈ వెబ్సైట్స్, ఆ వెబ్సైట్స్ అని. ఇందులో డెఫినేషన్ ఆఫ్ వెబ్సైట్ చూద్దాం. ఈ వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ ని కలెక్ట్ చేసుకునేదాన్ని వెబ్సైట్ అంటాం. దట్ ఈస్ డాక్యుమెంట్ యాక్సెసిబుల్ వయా ది వరల్డ్ వైడ్ వెబ్ ఆన్ ఇంటర్నెట్. సో త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకు డాక్యుమెంట్ అనేది యాక్సెస్ అవుతుంది. కానీ దీనికి సపరేట్ సైట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జేఎన్బి నివాస్ ఉంది. అంటే జేఎన్బి అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. అంటే మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కి టోటల్ వాటికి మాత్రం ఒక సపరేట్ వెబ్సైట్. అంటే వాటిని అందరూ యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇది ఒక లైక్ ఏ పార్ట్స్ అన్నమాట. ఒక పార్టీషన్స్ గా పార్ట్ గా డివైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు నౌషాద్ ఖాన్ చూడండి. ఇది ఒక వెబ్సైట్ అనుకోండి. చూడండి ఇక్కడ ఫర్ ఎవ్రీ నేను స్టూడెంట్స్ కోసం ఖాన్ అకాడమీ అనేది వెబ్సైట్ క్రియేట్ చేశాను. చూడండి ఇప్పుడు నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాను. నాది చూడండి ఇక్కడ www ఖాన్స్ అకాడమీ, ఖాన్ అకాడమీ. చూడండి ఇక్కడ ఇదే పేరు పైన చాలా ఉన్నాయి. www ఖాన్ అకాడమీ, బుక్ నెట్ అకాడమీ, ఓఆర్జీ. చూడండి మ్యాథ్స్ అకాడమీ, జాయిన్ అకాడమీ, అకాడమీ. ఇక్కడ చూడండి ఇక్కడ మారుతాను చూడండి. మనం మామూలుగా ఫైల్స్ సేవ్ చేసేటప్పుడు అదే నేమ్ కాకుండా వేరే నేమ్స్ ఇవ్వాలంటే సింపుల్ ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ వితౌట్ డాట్ ఒక పేరు ఉంది, ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి సపరేట్ గా ఉంది, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఇది ఒక వెబ్సైట్ అయింది. ఆ విధంగా మనకు మధ్యలో డాట్స్ ఉన్నా కూడా ఇది సెర్చ్ ఇంజన్ లో ఆటోమేటిక్ గా చూపించేస్తుంది. యాజ్ ఏ లైబ్రరీ అన్నమాట. మనకు లైబ్రరీలో ఒక సైన్స్ గురించి పోతే 5th to అంటిల్ వరకు అందులో ఒక లైబ్రరీ మనకు కావాల్సిన డేటా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ www ఖాన్స్ అకాడమీ అనే వెబ్సైట్ ఉంది. చూడండి ఖాన్స్ అకాడమీ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్, లెసన్స్ అండ్ పార్టీస్. చూడండి ఓపెన్ చేస్తున్నాను ఒక వెబ్సైట్. ఇక్కడ చూడండి కోర్సెస్. సో ఇది దేని ద్వారా పనిచేస్తుందంటే హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మనకు ఎందుకు యూస్ఫుల్ అంటే మనము ప్రీవియస్ లో అయితే స్టార్టింగ్ లో అయితే మనకు ఇంటర్నెట్ అనేది వెబ్ సర్వర్, వెబ్ పేజెస్ అనేవి లేవు. అప్పుడు ఎలాగా అంటే మనము సిఎండి కమాండ్ ఓపెన్ చేస్తే మన బ్లాక్ స్క్రీన్ వచ్చేది కదండి. అప్పుడు బ్లూ స్క్రీన్ ఉండేది. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ అనేది యూజ్ చేసి జస్ట్ మెసేజ్ పోయేటివి వచ్చేది. ఇట్లా ఇమేజెస్ సెట్ చేసుకోవడానికి ఇవన్నీ లేవు. ఈ విధంగా మనకు ఇమేజెస్ సెట్ చేసుకోవడానికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఇంట్రొడ్యూస్ అయ్యింది 1990లో. ఇది ముఖ్యంగా టిమ్ బెర్నర్స్-లీ అనే ఆయన మనకు విత్ పాసిబుల్ గా 1991 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. లెర్నర్స్, టీచర్స్, పేరెంట్స్. ఇక్కడ కోర్సెస్ చూడండి లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇది ఒక వెబ్సైట్ అన్నమాట. ఇప్పుడు మనకు వెబ్సైట్ సరే, ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ముఖ్యంగా చూడండి, చెప్పాను కదా అన్ని వెబ్సైట్స్ మనం యాక్సెస్ చేయలేము. ఇక్కడ సింబల్ చూడండి లాక్ అయి ఉంది, వ్యూ సైట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇక్కడ సింబల్ అనేది లాక్ అయి ఉంది. దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి కనెక్షన్ ఈజ్ సెక్యూర్. మనం మామూలుగా సార్ చెప్పండి సార్.
మెయిన్ స్క్రీన్ షేర్ చేస్తాను సార్. వెబ్ ఓపెన్ సార్ వర్డ్ ఎంఎస్ వర్డే చూపిస్తుంది సార్ ఇంకా. ఓకే సార్. అవునా, సరే సార్ చూస్తాను. స్టాప్ చేసి మెయిన్ స్క్రీన్ షేర్ చేసుకోనా? సరే సార్. ఇప్పుడు కనబడుతుందా? షేరింగ్ అయిందా? ఎస్ సార్ అయింది సార్. ఓకే. ఓకే చూడండి, ఇక్కడ నా పేరు పైన ఒక వెబ్సైట్ అనేది ఉంది. నేను టైప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఖాన్ అకాడమీ అని ఉంది. క్లిక్ చేస్తున్నా. ఖాన్ అకాడమీ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఓవర్ క్లాస్ రూమ్ అనే రియల్ రిజల్ట్స్. చూడండి, ఇక్కడ ఇది వెబ్సైట్ అన్నమాట. ఖాన్ KHAN ఖాన్ అకాడమీ అని ఉంది. ఇది నా పర్సనల్ వెబ్సైట్. ఇప్పుడు ఇది ఇక్కడ లాక్ సింబల్ ఉంది. వ్యూ సైట్ ఇన్ఫర్మేషన్. ప్రతి సైట్ ని మనకు యాక్సెసిబిలిటీస్ లో ఉండదు. జస్ట్ ఓపెన్ అవుతుంది, కానీ లాగిన్ అవ్వడానికి కానీ సైన్ అప్ అవ్వడానికి కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానికి మనము ఇక్కడ లాక్ సింబల్ ఉంది చూడండి, ఇలా ఉంది అంటే చూడండి, కనెక్షన్ ఈజ్ సెక్యూర్. యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఈజ్ ప్రైవేట్. ఇక్కడ చూడండి, ప్రైవేట్ టు పబ్లిక్ అని ఉంటుంది. మనకు పబ్లిక్ అంటే ఎనీవన్ యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ అంటే సర్టైన్ దానికి పాస్వర్డ్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఉంటాయి. వెన్ ఇట్ ఈస్ సెంట్ టు దిస్ సైట్, ఏదన్నా మనం సెండ్ చేయాలన్నా దానికి మనకు పర్మిషన్స్ కావాలి. ఇది సెక్యూర్ గా ఉంది. కొందరికి ఇది పాసిబిలిటీస్ ఉంటుంది, వేరే వాళ్ళకి పాసిబిలిటీస్ ఉండవు. దాని తర్వాత చూడండి, ఇక్కడ డిఫరెంట్ గా సైట్స్ నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్జాంపుల్ ఇది నా పర్సనల్ వెబ్సైట్. ఇది ప్రైవేట్ వెబ్సైట్ అండి. ఇది నేను మాత్రమే దీనికి పాస్వర్డ్స్ ఇవన్నీ నేను మాత్రమే లాగిన్ అవ్వడానికి. డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఉన్నా సరే దీనికి సరిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకోసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. వరల్డ్ వైడ్ వెబ్ సర్వర్స్ అండ్ వెబ్ సైట్స్. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ప్రపంచం మొత్తం. వరల్డ్ అంటే ప్రపంచం మొత్తానికి మనము ఇంటర్నెట్ ద్వారా డేటా అనేది యాక్సెస్ చేసుకోవడానికి మనకు వరల్డ్ వైడ్ వెబ్ అనేది www. అనేవి వాడతాం. తర్వాత ది అడ్రస్, వాటిని అడ్రస్ బార్ లో మనము మెన్షన్ చేసుకుంటాం. తర్వాత సెర్చ్ ఇంజిన్ లో డైరెక్ట్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ సైట్. అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది పబ్లిక్ సైట్ అన్నమాట. అంటే పబ్లిక్, చాలా ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్, ప్రతి ఒక్కరూ దాన్ని యాక్సెస్ చేయడానికే దీన్ని ఆల్మోస్ట్ ఆల్ వాడతారు.
ఇది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్. అంటే ఇది ఒక భాగం అన్నమాట. ఇంటర్నెట్ లో వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక భాగం. తర్వాత వెబ్ సర్వర్స్. ది ఫైల్ స్టోర్ ఆన్ వెబ్ సర్వర్ ఆర్ రీడ్ బై బ్రౌజర్స్ సచ్ యాజ్ ఫైర్ఫాక్స్, సఫారీ, క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మనం మామూలుగా వెబ్ సర్వర్స్ అంటే ఒక వెబ్ పేజ్ ఓపెన్ కావాలి అంటే ఖచ్చితంగా వెబ్ సర్వర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుకోవాలి అంటే నా దగ్గర మొబైల్ ఉంది, ఇంటర్నెట్ కూడా ఉంది. కానీ దాంట్లో ఖచ్చితంగా గూగుల్ కానీ గూగుల్ సెర్చ్ ఇంజన్ కానీ ఇక్కడ క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని బ్రౌజ్ అంటే ఏం లేదు, మనకు కావాల్సిన డేటాని మనము బ్రౌజ్ చేయడం అంటే మైనింగ్ చేయడం. ఎగ్జాంపుల్ మైనింగ్ అనమాట. మనకు కావాల్సిన మనము ఎంత దూరం కానీ మైనింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనకు డేటా అనేది రిక్రూట్ అవుతూ ఉంటుంది. ఈ డేటా అనేది మనకు సార్ స్క్రీన్ ఓన్లీ బ్రౌజర్ మాత్రం ఓపెన్ ఉన్నది. ఓకే సార్, చూస్తున్నాను సార్. చూడండి, వెబ్ సర్వర్స్. ది ఫైల్ స్టోర్ ఆన్ వెబ్ సర్వర్ ఆర్ రీడ్ బై బ్రౌజర్స్ సచ్ యాజ్ ఫైర్ఫాక్స్, క్రోమ్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విచ్ కన్వర్ట్ దిస్ ఫైల్ ఇంటూ ఇమేజ్ అండ్ టెక్స్ట్. చూడండి, మనకు డేటా అనేది నేను చెప్పాను కదా, ప్రీవియస్ గా అయితే మనకు డిఓఎస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం సిఎండి కమాండ్ చూస్తే బ్లాక్ స్క్రీన్ వచ్చేది కదా, ఆ విధంగా మనకు ఇంటర్నెట్ అనేది 1990లో అప్పుడైతే మనకు బ్లూ స్క్రీన్ ద్వారా జస్ట్ టెక్స్ట్ మెసేజ్ మెయిల్స్ అనేటివి సెండ్ అయ్యేటివి. అప్పుడు ఫొటోస్ ఇలాంటివి సెండ్ అయ్యేటివి కాదు. తర్వాత 1990s లో లారీ పేజ్, మనకు ఫస్ట్ వెబ్ పేజ్ అనేది లారీ పేజ్ అంటారు దాన్ని. టిమ్ బెర్నర్స్లీ అనే అతను 1990s లో దాన్ని ఇంటర్నెట్ అనేది దాని ఉపయోగం అనేది ఎక్కువ అవడం వల్ల వాటికి డెవలప్మెంట్ పరంగా HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ద్వారా మనకు ఇమేజెస్ కానీ డేటా అనేది ఏదిగా సరే మనకు వ్యూ అవ్వడానికి, చూడడానికి యూస్ఫుల్ గా ఉండేది. సో వెబ్ సర్వర్ అంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మనకు ఏదైనా డేటా కావాలి అంటే డేటా బేస్ నుండి మనకు రావడానికి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో లైబ్రరీ అనేది డేటాబేస్ అనుకోండి. లైబ్రరీ అనేది డేటాబేస్, స్టూడెంట్స్ అనేవాళ్ళు క్లయింట్, మధ్యలో మేడం ఉన్నారు కదా, లైబ్రేరియన్ మేడం గారు, వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్. మనము ఎంటర్ అయిన తర్వాత మనము ఒక బుక్ తీసుకుంటాం అనుకోండి. ఒక బుక్ తీసుకుంటే అది వెబ్ అడ్రస్. నేను ఫలానా బుక్ ఈ టైంలో తీసుకున్నాను, మళ్ళీ ఫలానా బుక్ ఈ టైంలో మళ్ళీ నేను రిటర్న్ చేస్తున్నాను. 1 hour 45 minutes ఉంటుంది చూడండి. క్లయింట్ అనేవాళ్ళు పిల్లవాళ్ళు ఎంట్రీ అవుతారు. వాళ్ళ దగ్గర రిజిస్టర్ ఉంటుంది. అందులో నాకు ఈరోజు క్లాసు నేనైతే సైన్స్ బుక్ తీసుకున్నాను. సైన్స్ బుక్ అనేది వెబ్ అడ్రస్ అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పిల్లలు క్లయింట్స్ అడ్రస్ వచ్చి వాళ్ళు తీసుకున్న బుక్ రిజిస్టరు, సర్వీస్ ప్రొవైడర్ వచ్చి అక్కడ లైబ్రేరియన్, డేటాబేస్ అనేది లైబ్రరీ. అందులో లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సైన్స్ బుక్ తీసుకున్నాను అన్నాడు. సైన్స్ బుక్ అంటే దానికి 5th నుండి ఎన్నో చాలా ఉంటాయి సైన్స్ బుక్స్. వాటిలో ఏది కావాలన్నా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనము గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్ డిస్ప్లే అవుతాయి. అందులో మనకు ఏది అవసరమో దాన్ని మనం చూస్ చేసుకుంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, పిల్లలు రిజిస్టర్ బుక్ లో ఎంటర్ చేసేది డేటా, తర్వాత సర్వీస్ ప్రొవైడర్ వచ్చి మనకు మేడం గారు లైబ్రేరియన్, డేటాబేస్ వచ్చి లైబ్రరీ.
లైబ్రరీ అంటే దీంట్లో లాట్ ఆఫ్ డేటా ఉంటుంది. అదే విధంగా మనకి ఇంటర్నెట్ లో కూడా డేటాబేస్ లో చాలా డేటా ఉంటుంది. వెబ్ సర్వర్ ద్వారా మనము ఏది కావాలంటే అది మేడంని అడుగుతాము. మేడం అనేవాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు మేడం గారు. మనం ఏమైనా అడిగితే ఆ బుక్స్ అక్కడ ఉన్నాయమ్మా తీసుకుని అంటే మనం రిలేటెడ్ దాంట్లో చూసుకోవచ్చు. రిజిస్టర్ లో మనము సంథింగ్ ఒక బుక్ కావాలి అంటే వెబ్ అడ్రస్, క్లయింట్ అనేవాళ్ళు మనం. ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను సైన్స్ బుక్ ఒక పిల్లవాడు తీసుకుంటాడు, అదే డేటాని వేరే వాళ్ళు కూడా వచ్చి యాక్సెస్ చేయొచ్చు. డేటా అనేది ఒకటే ఉంటుంది కానీ దాన్ని చాలా యూజర్స్ యూజ్ చేయొచ్చు. దీనికి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్నెట్ లో ఎప్పుడు కానీ సేమ్ డేటా అనేది కాపీ పేస్ట్ ఉండదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇంటర్నెట్ లో నేను ఒక డేటా అనేది పెడితే అదే డేటా సేమ్ డేటా యాజ్ ఇట్ ఈస్ గా వేరేది ఉండదు. ఖచ్చితంగా ఒక డాట్ కానీ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఫైల్ సేవ్ చేస్తే అదే పేరు పైన ఇంకో ఫైల్ కూడా సేవ్ చేయడానికి పోతే మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఖచ్చితంగా దానికి నేమ్ అనేది చేంజ్ అవ్వాలి. ఎందుకు అంటే కంప్యూటర్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండేటివి అది యాక్సెస్ చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి డేటాబేస్ లో ఎప్పుడు కానీ ఒకే నేమ్ తో వేరే డేటా సేమ్ డేటా అనేది ఉండదు. ఇంకో విషయం, మనకు సర్వర్ డేటాబేస్ ఎప్పుడు అంటూ ఉంటారు సర్వర్ డౌన్ అంటారు. సర్వర్ డౌన్ అవుతుంది కానీ డేటాబేస్ అనేది ఎప్పుడు డౌన్ కాదు. బాగా ఆలోచించండి. డేటాబేస్ అనేది లైబ్రరీ అనేది ఉంటుంది కానీ అందులో మేడం గారు లీవ్ పెట్టింటారు. మేడం గారు ఎప్పుడైతే లీవ్ పెట్టారో అప్పుడు మనకు సర్వర్ డౌన్ అని వస్తుంది. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు చూడండి, వాళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉన్నా అలాంటప్పుడు మనం సర్వర్ డౌన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఏదైనా నెట్ లో ఏదైనా సెర్చ్ చేస్తుంటాము, ఏదైనా అప్లై చేస్తుంటాము. అప్పుడు ఏమంటే చిన్న ఎగ్జాంపుల్, లైబ్రరీ ఉంది, మేడం గారు ఉంటారు, అట్ ఏ టైం 40-40 పిల్లలు వస్తారు. క్యాజువల్ గా క్లాస్ కంటిన్యూ చేస్తున్నానండి. చూడండి, మనకు చెప్పాను కదా సింపుల్ ఎగ్జాంపుల్, మనకు సర్వర్ డౌన్ అని అంటూ ఉంటారు. సర్వర్ డౌన్ అంటే మనకు సర్వర్ డౌన్ అవుతుంది కానీ డేటాబేస్ అనేది మనకు ఎప్పుడు స్టోరింగ్ లోనే ఉంటుంది, అది ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మనము స్కూల్లో లైబ్రరీ మేడం కి డైలీ 45 మినిట్స్ పీరియడ్ జరుగుతుంటుంది. 40 మెంబర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది కామన్ గా జరిగేది. అట్ ఏ టైం మనకు లైబ్రరీ పీరియడ్స్ 2-3 పీరియడ్స్ అట్ ఏ టైం ఇచ్చేశారు. అలాంటప్పుడు అట్ ఏ టైం మనకు యూజర్స్ అనేది ఎక్కువ అయింది అనుకోండి, యూజర్స్ అనే వాళ్ళు ఎక్కువ అయిపోతే అప్పుడు సర్వర్ అనేది డౌన్ అయిపోద్ది. మనం యూసేజ్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ మనకు సర్వర్ అనేది డౌన్ అనేది అవుతుంటుంది. సో సర్వర్ డౌన్, వెబ్ సర్వర్స్ అనేది డౌన్ అని చూపిస్తుంది. ఎందుకంటే యూజర్స్ అనేది మనము యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్ గా సర్వర్ అనేది డౌన్ అవుతుంది. కానీ డేటాబేస్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. నెక్స్ట్, వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో మనకు వెబ్ పేజెస్ అంటే సింపుల్ గా చెప్పాను చూడండి. మనకు ఏదైనా ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నా పేరే నేను నా వెబ్సైట్ లో కొట్టున్నాను చూడండి. సింపుల్ గా ఏదైనా సరే మీ పేరు కూడా కొట్టండి, తెలిసిపోద్ది మీకే. చూడండి, NOUSHAD, జస్ట్ నేను నా పేరు కొట్టా. చూడండి, ఇక్కడ దానికి రిలేటెడ్ గా డేటా అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నౌషాద్ ఖాన్ యాక్చువల్ గా నా పేరు. నేను దీనిపైన క్లిక్ చేస్తున్నా. నేను గూగుల్లో ఈ పని చేస్తున్నా. చూడండి ఒకసారి, చూడండి, నౌషాద్ ఖాన్ అనే పేరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి సంబంధించిన డేటా మొత్తం ఫేస్బుక్స్ కానీ, ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, నాట్ ఈవెన్ నేను ఒక్కడనే కాదు, ఆల్
ఇది లింకప్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ లో డేటా అనేది నా ఫొటోస్ అనేది అప్లోడ్ చేసి ఉంటాను, అది కూడా మనకు నెట్ లో చూపిస్తుంది. సో నౌషాద్ ఖాన్ అనే పేరు పైన ఇన్ని ఉన్నాయి. సరే, ఇక్కడ నౌషాద్ ఖాన్ కాకుండా నా పూర్తి పేరు నౌషాద్ ఖాన్ అనే పేరు పైన చాలా మంది ఉంటారు. అలా కాకుండా నా పూర్తి పేరు టైప్ చేస్తున్నా చూడండి, సంపతి కోట నౌషాద్ ఖాన్. చూడండి, బాగా గమనించండి. చూడండి, సంపత్ కోట నౌషాద్ ఖాన్ అని నా పేరే టైప్ చేశా. ఇక్కడ పీపుల్ నేమ్ నౌషాద్ ఖాన్, ఫైండ్ ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్, అంటే నాకు ఒక ఫేస్బుక్ అకౌంట్ అయితే ఉంది. ఇక్కడ బాగా గమనించి మస్ట్ ఇంక్లూడ్ సంపతి కోట. ఎందుకు అంటే నా ఇంటి పేరు అనేది ఒక్కటే ఉంది, యునిక్ అంటే కేవలం ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ మస్ట్ ఇన్క్లూడ్. బాగా గమనించండి, ఇక్కడ షేర్ అయిందా మీకు స్క్రీన్? అయింది సార్. చూడండి, ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ చూడండి, మిస్సింగ్ సంపతి కోట అని ఉంది, ఇక్కడ మస్ట్ ఇన్క్లూడ్ సంపతి కోట అని. ఎందుకంటే ఇది నా ఇంటి పేరు. నా సంపతి కోట అనే ఇంటి పేరు పైన ఆల్మోస్ట్ తక్కువ, చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ కావాలంటే మీ ఇంటి పేరు తర్వాత మీ పేరు ఒకసారి టైప్ చేసి చూడండి, మీ పేరు పైన ఏమేమి ఉన్నాయి అనేది. మీకు చూడండి, మస్ట్ ఇన్క్లూడ్ అంటే సంపత్ కోట అనేది సింగిల్ గా ఉంది. ఖచ్చితంగా మీరు వాడాలా అనుకుంటే, మీ పేరే కావాలి అనుకుంటే ఇక్కడ సంపత్ కోట అనేది ఇంటి పేరు ఖచ్చితంగా రాయండి. చూడండి, నౌషాద్ ఖాన్ టిక్ టాక్ అని ఉంది, కానీ సంపత్ కోట నౌషాద్ ఖాన్ అని లేదు. ఆలోచించండి ఇది. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. చూడండి, బాగా గమనించండి. ఇక్కడ చూడండి, డిఎస్సి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి ఏపీ. చూడండి, అఫ్రీద్ ఖాన్, మహబూబ్ ఖాన్, రిహానా మెయిల్, ఇవి మా చిన్నాయన గారి పేర్లు అండి. చూడండి, బాగా ఆలోచించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఇది హౌస్ నెంబర్. నా పక్కన చూడండి, సంపత్ కోట అనే పేరు పైన ఈ పేరు పైన మా రిలేటివ్, అంటే ఇప్పుడు ఏమంటారు అబ్బా, తరతరాలు అంటారు చూడండి. నీ తరం కాదు, సింపుల్ తరమే అనుకోండి. సో సంపత్తి కోట అనే ఇంటి పేరు పైన నా రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారు బాగా ఆలోచించండి. నా రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూస్తాను చూడండి. ఈయన మా చిన్నాయన కొడుకు మహబూబ్ ఖాన్, ఈయన మా చిన్నాయన, ఈమె మా చిన్నమ్మ మేల్. చూడండి, ఇక్కడ 2014 రేషన్ కార్డు ఉంది. చూడండి, మొహమ్మద్ రఫీ ఎస్ఎండి, వీళ్ళంతా మా ఇంటికి. చూడండి, ఇక్కడ మొహమ్మద్ హరీస్, రహమతుల్లా, వీళ్ళంతా మా ఇంటి వాళ్ళండి. మా ఇంటి పక్కన చూడండి, నెట్ లో కొడితే ఇంటి పేరుతో సహా కొడితే చూడండి డేటా అనేది ఎంత క్లియర్ గా వస్తుందో, ఎగ్జాక్ట్ గా వస్తాను చూడండి. ఇక్కడ చూడండి, బాగా ఆలోచించండి. ఇన్వాలిడ్ రిక్వెస్ట్, గో టు హోమ్ పేజ్ ఎస్ఎస్ఏ. సో ఇది కేవలం నా నేమ్ పైన డేటా ఉంది, కానీ ఇది నేను సపరేట్ గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాల. బాగా ఆలోచించండి, రిలేటెడ్ డేటా ఉంది కానీ వెబ్సైట్ లేదు కాబట్టి ఏది ఓపెన్ కాదు. చిన్న ఎగ్జాంపుల్, మనకు ఏదైనా సర్వర్ బిజీ ఉన్నప్పుడు 404 అని వచ్చేస్తుంటుంది, ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్టెడ్ అంటే సెక్యూరిటీ పర్పస్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల అది ఓపెన్ కాదు. మీరు ఒకసారి మీ గూగుల్లో కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పేరు పైన ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఆల్ అయిపోయింది. న్యూస్ చూద్దాం. యువర్ సర్చ్ సంపత్ కోట నౌషాద్ ఖాన్ డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ న్యూస్ రిజల్ట్స్. అంటే నేనే ఫేమస్ పర్సన్ కాదు కాబట్టి న్యూస్ లెటర్ లో లేను. నేను ఫేమస్ పర్సన్ కాదు, సో న్యూస్ లెటర్ లో లేను. ఇమేజెస్ సర్చ్ చూద్దాం. చూడండి, వీళ్ళంతా ఆ పేరు పైన చాలా వ్యక్తులు ఉన్నారు. మ్యాప్స్ చూద్దాం, అంటే లొకేషన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ కదిరి ఉంది, ఆంధ్రప్రదేశ్, తెల్లరల్లపల్లి, బుచ్చిపల్లి, ఇవన్నీ నా పక్కన ఉండేటివి ఇవంతా. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నా చూడండి బి కొత్తకోట, దాన్ని నేను ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను మ్యాప్స్ లో యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కడైతే కూర్చొని సెర్చ్ చేస్తున్నానో వెబ్సైట్ లో
గూగుల్ మ్యాప్ వెబ్సైట్ ద్వారా నేను సెర్చ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ నేనున్న చోటు నుండి రిలవెంట్ గా నా పక్కన ఉండేటివి ఫస్ట్ చూపిస్తుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అండి. ఇది ఒక రకమైన వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్. గూగుల్ అనేది ఒక వెబ్ పేజ్. ఇప్పుడు సపరేట్ గా ఇంకోటి చూస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గెస్ట్ అని ఉంది. మామూలుగా మనము గూగుల్లో ఏదైనా మెయిల్ అనేది మనం ఎంటర్ చేసుకుంటే ఎప్పుడైనా సరే అదే మెయిల్ ద్వారా ఓపెన్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. అది కాకుండా నాకు వేరే మెయిల్ కూడా గెస్ట్, ఇది మెయిన్ మెయిల్, ఇది మనకు బుక్ మార్క్ లాంటిది. అంటే మనము ఆల్రెడీ మనకు కావాల్సినవి డేటా అనేది ఒక సీరియల్ గా పెట్టుకొని ఉంటాం. ఇందులో చూడండి గెస్ట్ అని ఉంది. ఇక్కడ మనము సపరేట్ గా మనకు 2 or 3 మెయిల్స్ కావాలంటే మనము చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆ వెబ్ పేజ్ కి ఈ వెబ్ పేజ్ కి తేడా చూడండి బాగా. అక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూస్ చేశాను, ఇక్కడ చూడండి వేరేది వచ్చింది. సో ఈ విధంగా మనకు సెర్చ్ ఇంజిన్స్ కూడా సపరేట్ గా మనకు వేరే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా కావాలంటే వస్తుందండి. స్టూడెంట్స్ టోటల్ డిఫరెంట్ గా ఉంది, ఆల్మోస్ట్ డిఫరెంట్ గానే ఉంది ఇది. ఇవన్నీ బుక్ మార్క్స్ చూడండి. మ్యాప్స్ అనేది బుక్ మార్క్ పెట్టుకున్నాను, రైట్ క్లిక్ ఇస్తున్నా, ఇక్కడ చూడండి డిలీట్ చేస్తున్నా, వెళ్ళిపోతుంది. యూట్యూబ్ ఉంది, సెలెక్ట్ చేసుకున్నా, డిలీట్ చేస్తున్నా. ఎందుకు అంటే మనకు ఈజీగా త్వరగా మనకు ఓపెన్ అవడానికి ఇక్కడ మనము సింపుల్, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే JNB చూడండి, రెసిడెన్షియల్ స్కూల్ ఇది ఉంది. ఇక్కడ పోయి నేను చూడండి బుక్ మార్క్స్ అని ఉంది. షో బుక్ మార్క్స్, బుక్ మార్క్ మేనేజరు, ఇంపార్టెంట్, ఇంపోర్ట్ బుక్ మార్క్ అండ్ సెట్టింగ్స్. మనకు కావాల్సింటే పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ చూపించింది బుక్ మార్క్ యాడెడ్. ఇక్కడ నేను యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ గా చూపించేస్తుంది. నేను ఇప్పుడు ఓకే యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి వెబ్ పేజ్ వల్ల ఇన్ని యూస్ఫుల్ ఉంటాయి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా, HTML ద్వారా. ఇక్కడ సర్చింగ్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తున్నా. చూడండి మనకు ఎప్పుడైనా సరే JNB నివాస్ అలాంటివి లాగిన్ అవుతూ ఉంటాం చూడండి, ఆటోమేటిక్ గా మనకు ఎప్పుడు మనం యూజ్ చేసేటివి మనకు టైం అనేది సేవ్ అవ్వడానికి మనకు వెబ్ పేజ్ లో బుక్ మార్క్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒకసారి మీరు ఇవంతా ట్రై చేసి చూడండి, మీ పేరు ఒకసారి టైప్ చేసి చూడండి, ఆల్మోస్ట్ ఆల్ వస్తుంది. సింపుల్ గా వెబ్ కి, వెబ్ సర్వర్ కి, వెబ్సైట్స్ కి ఇంకోసారి క్లియర్ గా సింపుల్ వేలో చెప్తాను చూడండి. వరల్డ్ వైడ్ వెబ్ ఇది 1919 లో టిమ్ బెర్నర్స్-లీ అనే ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది త్రూ HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా, HTML ద్వారా మనకు ఇది ఎందుకు అంటే దీని ద్వారా మనకు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏ డేటా అయినా సరే మనకు వ్యూ అవ్వడానికి, ఫ్రెండ్లీ యూజర్ గా అవ్వడానికి ఇది మనకు HTML వరల్డ్ వైడ్ వెబ్ అనేది పబ్లిక్ రిలేటెడ్ గా మనకు యూజ్ అయింది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మనుషులు ఒక దేశం నుండి వేరే దేశం పోవాలంటే రిస్ట్రిక్టెడ్స్ ఉంటాయి, కానీ ఇంటర్నెట్ లో అలా కాదు. అమెరికా డీటెయిల్స్ కావాలంటే కూడా మనము ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు. వెబ్ సర్వర్స్, మనము HTML ఇవన్నీ ఉన్నాయి కదా, సర్వర్ మనకు సర్వీస్ అనేది ప్రొవైడర్స్ ఉంటారు. ఎవరైతే మనకు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వాటిని వెబ్ సర్వర్స్ అంటారు. వెబ్ సర్వర్స్ లో ముఖ్యంగా ఒరాకిల్ ఎక్కువగా యూజ్ చేస్తారు, ఎందుకంటే డేటాబేస్ అనేది యాజ్ ఏ బిజినెస్ పరంగా ఎక్కువగా ఒరాకిల్ వెబ్ సర్వర్స్ యూజ్ చేస్తారు. వెబ్ సైట్స్, సైట్ అంటే మనకు క్యాజువల్ గా ఇది నా సైటు, అది నీ సైటు. ఎగ్జాంపుల్ పక్కన ఉండే వాడి సైట్ నా సైట్ అనే కుదరదు, ఎందుకంటే వాడు మమ్మల్ని అది నాది అంటాడు. ఎందుకంటే ఇది ప్రైవేట్ గా తీసుకోవచ్చు, ఎక్కువగా ప్రైవేట్ సైట్స్ ఎక్కువగా ఉంటాయి. వెబ్సైట్స్ ప్రైవేట్, సైట్ అంటే ఏమి, ఒక స్థలం అన్నమాట. ఇదే విధంగా మనము ఏదన్నా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే నాదే సపరేట్ గా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా ఇది
ఎడ్యుకేషన్ పరంగా ఒక సైట్ ఉంటుంది, బిజినెస్ పరంగా ఒక సైట్ ఉంటుంది, లోన్స్ కానీ బ్యాంక్స్ కానీ సపరేట్ డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. వెబ్ సైట్స్ అంటారు, వెబ్, వరల్డ్ వైడ్ వెబ్, ఇలాగా డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. సో ఇది మనకు ఎక్కువగా ప్రైవేట్ గాని ఎక్కువ యూస్ చేస్తారు. ఇందులో సెక్యూర్డ్ గా చాలా మంది, కొంతమందికే ఆథరైజ్డ్. ఎగ్జాంపుల్ మనకు ఎస్బీఐలో ఏదైనా బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి అనుకోండి, మనం చేసుకోగలం. అదే మీ సేవలో పోండి, మీ సేవలో వాళ్ళకు మాత్రమే కొన్ని సైట్స్ ఓపెన్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. అదే ప్రైవేట్ గా. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ వచ్చి బ్రౌజర్స్ లో చూసుకుందాము. వెబ్ బ్రౌజర్స్ లో ఎలాగంటే కొన్ని మనకు రిలేటెడ్ ఏదైనా బ్యాంకింగ్ కానీ ఇలా ఏదైనా అప్లై చేస్తుంటే కొన్ని బ్రౌజర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. కొన్నిటికైతే క్రోమ్ లో అయితే సైట్ అనేది ఓపెన్ అవుతుంది, అంతా ఓకే, కానీ ఏదైనా డేటా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది తీసుకోదు. దిస్ బ్రౌజర్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అని. అలాంటప్పుడు మనం మొజిల్లాని యూస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే కొన్నిటికి పర్మిషన్స్ ఉంటాయి, అంటే ఇందులో కూడా మనకు రిస్ట్రిక్టెడ్ గా ఉంటాయి. ప్రైవేట్ గా మనము వీటిని యూస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పండి సార్. నౌషద్, ఇందాక వెబ్ బ్రౌజర్ లో డేటా సెర్చింగ్ అనేటువంటి ఒకటి చెప్పారు కదా, నీ నేమ్ తో సెర్చ్ చేసావు కదా. అవును సార్. సో వాటికి సంబంధించి అంటే రిలేటెడ్ మన డేటా ఏ విధంగా మనకు అక్కడ కనబడుతుంది? సింపుల్ ఎగ్జాంపుల్ సార్. అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ సార్ ఎలా అవుతుంది? బాను కూడా మెసేజ్ లో అడిగించుడు, వెబ్ సర్వర్స్ యూజ్ చేసే లాంగ్వేజ్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఏంటి సార్ అని అడిగింది. అది చూడు, వెబ్ సర్వర్ యూజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ చెప్పండి మేడం. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మేడం, తెలుసుకొని. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నైస్ నౌషద్, క్లాస్ ఎక్సలెంట్ గా చెప్పావు. ఇప్పుడు నవీన్ డౌట్ అడిగినాడు, ఒకసారి దాని క్లారిటీ. సరే సార్ అడగండి సార్, నవీన్ సార్. దానికి మన సర్వర్ కి బ్రౌజర్ కి ఏమైనా లింక్ అప్ ఉంటుందా? ఉంటుంది సార్. ఎగ్జాంపుల్ చెప్తాను సార్ దానికి. చూడండి, ఇప్పుడు నేను ఒక ఫేస్బుక్ ఐడి అనేది క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసినప్పుడు ఆ ఫేస్బుక్ డేటా అనేది ఒక సర్వర్ లో స్టోర్ అయి ఉంటుంది. మనము త్రూ ఆ ఫేస్బుక్ కి గూగుల్ అంటే ఏమి, టోటల్ వరల్డ్ వైడ్ లో ఉండే డేటా మొత్తం అనేది గూగుల్ కంపెనీ స్టోర్ చేసుకోవడానికి ఇది పబ్లిక్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి దాంట్లో స్టోర్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ సార్, మనకు ఓటర్ కార్డు ఉంటాయి, తర్వాత రేషన్ కార్డు అవన్నీ ఉంటాయి. అవి ఆల్మోస్ట్ ఆల్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. ఇది పబ్లిక్ రిలవెంట్, అంటే దీనివల్ల మనకు మిస్యూజ్ అనేది అంతగా ఉండదు కాబట్టి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ సార్, మనం రోజు మామూలుగా మంత్లీ రేషన్ అనేది తీసుకుంటుంటే ఆ డేటా మొత్తం మనకు మన గవర్నమెంట్ మనం బయోమెట్రిక్ వేసి తీసుకుంటూ ఉంటాం రేషన్ అనేది. ఆ డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మనము ఏదైనా సరే సార్, స్మాల్ ఎగ్జాంపుల్ అది కూడా అవుతుంది సార్. స్మాల్ ఎగ్జాంపుల్, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ హాల్ టికెట్ కానీ తీసుకుంటారు మీరు. అప్పుడు మనము హాల్ టికెట్ ని చూసుకోవాలనుకుంటే, మన రిజల్ట్ చూసుకోవాలంటే ఆల్మోస్ట్ ఆల్ గూగుల్లోనే పెడుతుంటారు, ఎందుకంటే అక్కడ మనకు నేమ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎస్ఎస్సిలో మన పేరు ఉంది అనేది ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉంటుంది. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మనం డేట్ ఆఫ్ బర్త్ ఆన్లైన్ లో మనము తీసుకున్నా కూడా, ఎగ్జాంపుల్ మనం బండి రిజిస్ట్రేషన్ చేసినా కూడా, ఏదైనా సరే ఆధార్ కార్డు ఎగ్జాంపుల్
మెయిన్ పక్కా ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ సార్. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీరు ఇంకోటి చెప్తున్నా అన్న, మీ పేరే కాదు మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టినా కూడా ఆ డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే యూనిక్ సింగిల్ గా ఉంటే మీ డేటా మాత్రమే చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో ఒక తావ మనము యూజ్ చేసింటే సార్ ఆ డేటా అనేది ఇంటర్నెట్ లో ఎక్కడైనా మనము యూజ్ చేసి ఉంటే ఆ డేటా అనేది మనకు ఇక్కడ చూపించడానికి ఛాన్స్ ఉంది సార్. యాజ్ ఫర్ మై నాలెడ్జ్. ఇంకొకటి సార్ సార్ మనము సార్ ఎప్పుడైనా మనము జీమెయిల్ క్రియేట్ చేస్తాం కదా, సార్ సార్ మెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మనం మినిమం బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం అక్కడ. అవును సార్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబరు, ఓకేనా, ఇవి ఇస్తాము. ఎప్పుడైతే ఇవ్వగానే మళ్ళీ ఇంకొకటి మనం ఫేస్బుక్ లాగిన్ కి వెళ్ళినప్పుడు అక్కడ సైన్ అప్ చేసుకోవాలి. మినిమం బేసిక్ డీటెయిల్స్ ఇస్తాము. మస్ట్ అండ్ షుడ్ జీమెయిల్ అడుగుతుంది అక్కడ. ఓకేనా, జీమెయిల్ అనేది గూగుల్ అటాచ్మెంట్, గూగుల్ వాళ్ళది. ఓకే సార్. మనం ఎక్కడో చోట యూస్ చేసి ఉంటాం సార్. మనం అప్పుడు ఆ డీటెయిల్స్ ఇవ్వడం వలన ఎప్పుడైతే నువ్వు ఆ పేరు మీద టైప్ చేయగానే ఇంటర్నెట్ లో నీ సోషల్ మీడియాలో గానీ ఎక్కడైతే నువ్వు సైన్ అప్ అయింటావో ఆ పేరుతో ఎందుకు నువ్వు విన్నావు యూనిక్ అని, యూనిక్ ఐడిని, జీమెయిల్ అయితే యూనిక్ ఐడినే, సేమ్ యూనిక్ ఐడి ఎవరికి ఉండదు. ఎప్పుడైతే నువ్వు టైప్ చేయగానే అది అటాచ్మెంట్ వెళ్ళి ఆ ఫేస్బుక్ లో ఉన్న డీటెయిల్స్, జీమెయిల్ ఉన్న డీటెయిల్స్ మొత్తం ఆర్క్యూట్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని బయట లాగుతుంది గూగుల్లో సెర్చ్ చేయగానే. ఎందుకంటే నీకు జీమెయిల్ లింక్ అయింది కదా డీటెయిల్స్ అన్ని. అవును సార్, అదే సార్. దేనికైనా కానీ మనం జీమెయిల్ అకౌంట్ ఇస్తాం కనుక ఆ డీటెయిల్స్ అనేవి మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి మన నెట్ లో సెర్చ్ చేయగానే. సేమ్ లైక్ రేషన్ కార్డ్ లో కూడా మనము రేషన్ తీసుకున్నప్పుడు మనం బయోమెట్రిక్ వేస్తాము. సో ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు సార్. అట్లా చోట మనం యూజ్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా రిక్రూట్ అయిపోతాయి సార్. అంటే యూజ్ చేసి అంటే మనం ఇచ్చింటాం ఆల్రెడీ డీటెయిల్స్. జీమెయిల్ ఖచ్చితంగా సైన్ అప్ కి 100% డీటెయిల్స్ ఇచ్చింటాం. ఫస్ట్ నేమ్ ఇచ్చింటాం, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చింటాం కదా. దానికి లింకప్ లాగా ఇప్పుడు ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి మనకి. ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ చెప్పింది మేడం సర్వర్ సైడ్. అవి వచ్చేసి మనకి ఈ వెబ్ పేజ్ డెవలప్ చేయడానికి సిఎస్ఎస్ కావచ్చు, HTML కావచ్చు, PHP, పర్ల్, ఒకటి జావా స్క్రిప్ట్, ఇవి యూజ్ చేస్తారు ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అంటే మన పేజ్ కలర్ఫుల్ గా డిజైన్ కావడానికి ఇవి యూజ్ చేసి జావా స్క్రిప్ట్ బాగా యూజ్ చేస్తారు. సిఎస్ఎస్, పైథాన్ గా యూజ్ చేస్తారు. ఈ సర్వర్ సైడ్ నాకు తెలిసి HTML అనుకుంటున్నాను ఎక్కువ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. HTML అంటే నిన్న నవీన్ జీమెయిల్ గురించి చెప్పేటప్పుడు అది ఎప్పుడైతే జీమెయిల్ అకౌంట్ సైన్ ఇన్ కొట్టగానే లోడ్ అయ్యేటప్పుడు ఎవరికన్నా ఇంటర్నెట్ రాకపోతే మనకు అంతగా మనం అక్కడ బేసిక్ HTML అని ఉంటది రైట్ సైడ్ లో కింద బాటమ్ లో. ఎప్పుడైతే లోడ్ HTML అని MB అనేది తక్కువ అవుతుంది. అంటే మనకు నెట్ స్లో ఉన్నప్పుడు మనకు రిసీవ్ చేసుకునే డేటా అనేది KB లో రావడానికి మనకు బేసిక్ గా ఓపెన్ అవుతుంది సార్. అంటే అక్కడ లోడ్ బేసిక్ HTML ఎక్కువ డేటా లాస్ కాకుండా మనకు యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లో ఒక వీడియో ప్లే చేస్తే అక్కడ క్వాలిటీలో పోయి 240 పిక్సెల్ 144 పిక్సెల్స్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్ గా బఫరింగ్ అనేది ఉండదు. అదే ఎప్పుడైతే మనము లోడ్ బేసిక్ HTML అని కొట్టగానే అక్కడ ఏమవుతుందంటే CSS అనేది మనకు అక్కడ రాదు. అంటే దాని బ్యాక్గ్రౌండ్ డిజైన్ గానీ కొంచెం కలర్ఫుల్ గా వస్తుంది, బేసిక్ గా వచ్చేస్తుంది. అప్పుడు బేసిక్ HTML లాగానే నార్మల్ వెబ్ పేజ్ మాత్రమే HTML లాగానే ఓపెన్ అవుతుంది. అంటే ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. మనం నార్మల్ అంటే నెట్ అనేది స్లో ఉన్నప్పుడు మనకు అది ఓపెన్ అవడానికి HD క్వాలిటీ ఉంటాయి ఇమేజెస్. అప్పుడు మనకు డేటా సేవ్ అవడానికి అవుతుంది. HD క్వాలిటీ అని కాదు, అంటే దాని బ్యాక్గ్రౌండ్ గానీ ఆ ఫాంట్ స్టైల్ గానీ బ్యాక్గ్రౌండ్ మారాలంటే మనకు నెట్ అనేది ఎక్కువ కావాలి. ఎందుకంటే లోడ్ అవడానికి ఇమేజెస్ నెట్ ఎక్కువ కావాలి కాబట్టి స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు HTML తీసుకోండి అంటుంది. అక్కడ కింద కూడా చూపిస్తుంది యువర్ నెట్వర్క్ కనెక్షన్ ఈజ్ స్లో ప్లీజ్ చూస్ HTML అని చూపిస్తుంది. ఎందుకంటే మనకు నెట్ స్పీడ్ అనేది తక్కువ ఉన్నప్పుడు బేసిక్ గా మనం కేబుల్ తీసుకుంటుంది. అదే నేను చెప్పా కదా ఇప్పుడు దీనికి సర్వర్ సైడ్ అంటే PHP జావా అని చెప్పాం కదా. HTML ప్లస్ HTML అయితే నార్మల్ వెబ్ పేజ్ అంటాం దాన్ని. అంటే నీకేమీ కలర్ఫుల్ గా ఉండదు, ఏముండదు, నార్మల్ బేసిక్ గా ఉంటుంది. ఎప్పుడైతే దానికి CSS యాడ్ చేసినామంటే
దాన్ని Cascading కలర్ఫుల్ style గా sheets, sir. డిజైన్ చేయవచ్చు. అంటే CSC స్టైల్స్ కానీ cascading style sheets. బ్యాక్గ్రౌండ్ డిజైన్ కానీ కాంబినేషన్ ఆఫ్ వీటిని మనము బేసిక్ మెయిన్ గా ఒక వెబ్సైట్ వెబ్ పేజ్ అని చెప్పొచ్చు. Sir. ఇంకోటి నువ్వు చెప్పావు కదా నీ పేరు ఇదంతా సార్. కలెక్షన్ అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ అని, అది నార్మల్ గా అలా కాకుండా అంటే నేను నార్మల్ చెప్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో. నువ్వు చెప్పింది కరెక్ట్ బాగుంది. ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడైతే ఏదన్నా ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ సైన్ అప్ కొడుతుంది. ఫస్ట్ టైప్ చేస్తాం IBPS అని కొడతాం, ఏంది బ్యాంక్ ఎగ్జామ్. కొట్టగానే ఒక ట్యాబ్ ఓపెన్ ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది అయిపోతాను సైన్ అప్ అయిపోతానే నెక్స్ట్ స్టెప్ 2 అనేది ఉంటుంది, అది ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ అయ్యి ఇట్లాగా కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్. ఎందుకు లింక్ లై కనెక్షన్ అయి ఉంటాయి, ఒకదాని నుంచి ఒకదాని లింక్ అయి ఉంటాయి. ఇలా బేసిక్ చెప్పినా సరిపోతుంది. మన అన్నపూర్ణ గానీ దాంతో కనుక కొన్ని ఉంటాయి చూడు అట్లా. బాగా చెప్పాను నౌషద్, బాగుంది. అదే ఇవి నాకున్న ఐడియా పట్టి నేను చెప్పాను. లేదు సార్, ఇది అయితే మీరు చెప్పింది కరెక్టే సార్. నవీన్ సార్ మీరు చెప్పిన దానికి ఇదే సార్, మనం ఎక్కడైనా సరే మన పేరు అనేది ఎక్కడైనా యూజ్ చేసి స్టోరింగ్ లో ఉంటే మనకు ఎక్కడెక్కడ మనం యూజ్ చేసామనే డేటా మొత్తం ఆటోమేటిక్ గా మనకు చూపిస్తుంది సార్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. అదే సార్, ఫేస్బుక్ మనం ఎప్పుడైనా లాగిన్ చేసి ఉంటాము, జీమెయిల్లో మన డేటా అనేది ఎంటర్ చేసి ఉంటాము. అలాంటప్పుడు ఈవెన్ నానే కాదు, ఎవరు మన పేరు పైన ఎన్ని యూజ్ చేసినా రిలేవెంట్ గా అంటే మనకు దగ్గరలో ఉండేటివి ఫస్ట్ చూపిస్తారు సార్, గూగుల్ మ్యాప్స్ లో కానీ అలాంటివి. సింపుల్ ఎగ్జాంపుల్ అయితే అది. ఓకే ఓకే నౌషద్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇందాక నాగేంద్ర చెప్పినట్లు సో మన గవర్నమెంట్ వెబ్సైట్స్ లో లాగిన్ సైన్ అప్ చేస్తున్నాం, మనం చాలా అప్లికేషన్స్ రిక్రూట్మెంట్ అప్లై చేస్తూ ఉంటాం. సో అయితే అక్కడ ఏదైతే ప్రీవియస్ మనం ఎన్నిసార్లు అయితే రిజిస్ట్రేషన్ అయింటామో అన్ని కూడా స్టేటస్ అనేటువంటిది మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2009 లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే ఆన్లైన్ లో ఆ అప్లికేషన్ స్టేటస్ కూడా మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మన ఫోన్ నంబర్ కానీ లేదా మెయిల్ ఐడి కానీ లేదా ఫుల్ నేమ్ కానీ సెర్చ్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది అనమాట త్రూ అవుట్ అప్లికేషన్. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి రిజల్ట్స్, సో టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి గ్యాదర్ అయిపోతుంది. ఓకే బాగా చెప్పావు, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు APSSCకి ఒకటి ఇచ్చినాడు OTP అని. అది ఇంకా నువ్వు ఆ ఎగ్జామ్ నువ్వు ఎప్పుడు అప్లై చేసుకున్నా అది ఒక్కటి ఉంటే చాలు మనకు, ఇంకేమీ మన ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం ఉండదు. ఊరికి సెలెక్ట్ చేసి ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే విత్ ఇన్ మినిట్ లో అయిపోతుంది. అది లైఫ్ టైం అనుకుంటాది అలాగా. మన సచివాలయంకి ఇచ్చినాడు కదా, అప్పుడు లాస్ట్ టైం అప్లై ఈసారి అట్లే OTP ఉంటే కనుక మొత్తం అప్లికేషన్ వచ్చేసింది చూడండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇంకా పేమెంట్ చేయడమే లేటు. అలాగా. బాను ఏమో అడిగింది చూడు. CSSC షీట్స్, స్పిరల్ అజెక్స్, ఎస్పెషల్లీ .NET ఈజ్ యూజ్డ్ టు డిజైన్ పేజెస్. అంటే .NET అనేది ఇప్పుడు యూజ్ చేస్తున్నారేమో సార్, నాకు తెలిసి HTML అయితే బేసిక్ గా అంటే ఈజీగా అయితే HTML, ఇంకా .NET ఇవంతా నాకు తెలిసి ప్రైవేట్ కంపెనీస్ అయితే యూజ్ చేస్తుంటారు సార్. సింపుల్ గా అయితే మనకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఆల్మోస్ట్ ఆల్ HTML యూజ్ చేస్తారు. అంటే HTML దెన్ మన జావా స్క్రిప్ట్ తర్వాత అడ్వాన్స్డ్ గా .NET దాన్ని హై సెక్యూర్ యూజ్ చేస్తున్నారు సార్ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డిజైన్ పరంగా ఎక్కువ కావాలి అని చెప్పి ఎక్కువ యూజ్ చేస్తారు, వాళ్ళకి యూజర్స్ కూడా తక్కువ ఉంటారు, అందుకని బాగా యూజ్ అవుతుంది సార్ అది .NET అనేది. ఓకే, క్లాస్ అర్థమైంది అందరికి? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇవి ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్పాడు, బాగా అర్థమయ్యేట్టుగా చెప్పాడు, అందరికి క్లియర్ గా అర్థమయ్యేట్టు చెప్పాడు. నౌషద్ ఎక్సలెంట్ నౌషద్, క్లియర్ గా చెప్పావు. అందరికి నాకు తెలిసి 100% అందరికి అర్థమైంది అనుకుంటా. అడగండి, ప్రాక్టీస్ చేయాలి. డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, చెప్తాడు. ఓకేనా? ఒక్కసారి మీరు మీ పేరు అనేది ఒకసారి గూగుల్లో టైప్ చేసి చూడండి మేడం, దాంట్లో జస్ట్ ఫర్ ఫన్ గా చూడండి, ఏమి అనేది మీకే తెలిసిపోద్ది. మీ ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్ గా రావచ్చు.
ఓకేనా? ఓకే ఓకే నౌషద్, నైస్ నౌషద్, బాగా చెప్పావు క్లాసు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవంటే సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకేనా? ఏం డౌట్స్ లేవా? లేవు సార్. ఇంకేం ఓకే 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 నౌషద్, నైస్ నౌషద్, థ్యాంక్ యూ. సార్ ఓకే సెషన్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆఫ్ చేసి